ఖమ్మం శివారులోని వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గుడిసెల తొలగింపునకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సుమారు 3000 మంది పోలీసులను రంగంలోకి దింపి బలవంతంగా పూరిళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు 8 ఏళ్లుగా ఇక్కడ పూరిళ్లను వేసుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు ఉన్న ఫలంగా ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రోజు కూలి పని చేసుకుంటే జీవించే తమలాంటి సమస్యలపై సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకీ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. అయితే మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకీ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిండి పోలీసు వాళ్ళు మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి గెలిపించాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి గెలిపించాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి గెలిపించాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి గెలిపించాం. మిద్దెల మీద కూర్చోబెడితే
రైట్, భూదాన్ భూములకు సంబంధించినటువంటి వివాదం అయితే రాజుకుంది. మళ్ళీ అక్కడికి పోలీసులు వెళ్ళి దాదాపు కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఆ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి స్థానికులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తాము దాదాపు 10 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నామంటూ వారంతా వాపోతున్నారు. ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వారంతా ఉన్నటువంటి జేసీబీల్లో కూర్చొని మరీ నిరసన తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూల్చనివ్వమంటూ వారంతా నిరసన తెలుపుతున్నారు. అయితే 3000 మంది పోలీసులతో అక్కడ మొత్తం కూడా మోహరించి అది వెంటనే ఖాళీ చేయించే ప్రయత్నం మరోవైపు ప్రభుత్వం చేస్తోంది. అయితే స్థానికులు కొంత మండిపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మేమంతా కూడా రేవంత్ అన్న సీనన్న అంటూ ఓటేసాము, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. దాదాపు 1-2 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు ఏం లేకపోయినా కానీ ఇక్కడే ఎలాగో బ్రతుకుతున్నాం, ఉన్న ఫలంగా మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు సరైనటువంటి మార్గం చూపించండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ వివాదం మరి ఎలా సద్దుమణుగుతుంది? పోలీసులు మరి ఒప్పించి పూర్తిగా ఆక్రమణలు తొలగిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరు చెప్పు